జల్లికట్టుపై రాజకీయాలు రాజుకుంటున్నాయి. వీర విలాయట్టు క్రీడగా పేరొందిన జల్లికట్టు గత ఏడాది నిషేధించడంతో తమిళుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. మరో 4 నెలల్లో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడు జల్లికట్టు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. జల్లికట్టుకు అనుమతి ద్వారా తమకు అనుకూలంగా రాజకీయాలు మార్పు కోరవచ్చనే పందాలో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతూ ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి జల్లికట్టుపై పడింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన జల్లికట్టు ద్వారా మూగజీవాలను హింసించడం, పలువురు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని జీవకారుణ్య సంస్థలు న్యాయస్థానానికి ఎక్కడంతో గతేడాది నుండి రాష్ట్రంలో జల్లికట్టు నిషేధించడం జరిగింది విషయం తెలిసిందే. అయితే తమ సాంప్రదాయ క్రీడపై నిషేధంపై సుమారు 8 జిల్లాల ప్రజలు గుర్రుగా ఉన్నారు. తమకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు జల్లికట్టు రాగం వినిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ముందస్తుగానే మేల్కొన్న డీఎంకే అవసరమైతే జల్లికట్టు నిర్వహణ కోసం నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించింది. జల్లికట్టుకు ప్రధాన కేంద్రంగా భావించే అనంగనలూరులోనే దీక్ష చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. దీంతో మళ్లీ జల్లికట్టు వివాదం తెరపైకి వచ్చింది. స్టాలిన్ మద్దతు పలకగానే డీఎంకే నేత విజయకాంత్, వామపక్షాలు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావలన్, కాంగ్రెస్ నేతలు అంతా జల్లికట్టు కోసం పోరాడతామంటూ తమ గొంతెత్తే ప్రయత్నం చేశారు. వీరికంటే ముందే తాము లబ్ధి పొందాలనే ఆలోచనలలో బీజేపీ మరో అడుగు ముందేసి జల్లికట్టు నిర్వహణకు కేంద్రం నుండి అనుమతి కూడా తీసుకుంటున్నామని, తప్పకుండా ఈ ఏడాది నిర్వహిస్తామని బాంబు పేల్చింది. దీంతో పార్టీలన్నీ బీజేపీపై మండిపడ్డాయి. గతేడాది కూడా బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నిషేధం జరగ్గా ప్రస్తుతం ఎన్నికల వేళ కొత్త డ్రామాకు తెరలేపుతోందని ఆరోపిస్తున్నాయి. జల్లికట్టు నిర్వహణకు మరో వారం రోజులే గడువుండడంతో ఎవరు అనుమతి తెస్తారు, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక జల్లికట్టు నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి తమిళుల వీర విలాయట్టు క్రీడగా చెప్పుకునే జల్లికట్టు పార్టీల రాజకీయాలతో ముడిపడడం నిర్వాహకులకు, అటు జల్లికట్టులో పాల్గొనే ఔత్సాహికులకు అయోమయానికి గురిచేస్తోంది. అదే సమయంలో రాజకీయాలు పక్కన పెడితే ఈ ఏడాదైనా జల్లికట్టు జరుగుతుందా లేదా అన్నది జవాబు లేని ప్రశ్న.